చాలామంది అమ్మాయిలు పీరియడ్స్ రావడానికి టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉన్నారు. బట్ మనం ఎప్పుడైనా ఆలోచించామా? వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని? డిడ్ యూ థింక్ అబౌట్ ఇట్? లెట్స్ టాక్ అబౌట్ పీసీఓడి. పీసీఓడి అంటే బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడం, ఎస్పెషల్లీ ఇన్సులిన్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అండ్ ఆండ్రోజన్స్. నా వెనక యుటెరస్ చూసారా? అది నన్నే చూస్తుంది, దాని ఓవరీస్ తీసుకున్నా అని. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. నా దగ్గర ఒక హెల్దీ ఓవరీ ఉంది, ఒక పీసీఓడి ఓవరీ ఉంది. ఓవరీస్లో ఎగ్స్ డెవలప్ అవ్వాలి, బట్ పీసీఓడిలో ఎగ్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వవు. స్మాల్ సిస్ట్ లాగా అక్యుములేట్ అయిపోతాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అయిపోతాయి. సో మన బాడీ సిగ్నల్ కరెక్ట్గా వర్క్ అవ్వకపోతే సైకిల్ డిస్టర్బ్ అవుతుంది కదా. ఓవరీస్కి ఇలా సడన్గా అవ్వదు కదా, ఇట్స్ అ ప్యాటర్న్. నా వెనకున్నారు కదా, వీళ్ళందరూ దీనికి రెస్పాన్సిబుల్. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, షుగర్ ఎక్సెస్గా తీసుకోవడం, టైంకి పడుకోకపోవడం, స్ట్రెస్లో ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మీల్ స్కిప్ చేయడం, ఎక్కువగా తినడం. ఇవన్నీ చేస్తే మన బాడీకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం కదా, అండ్ స్లోలీ సిస్టమ్ రెస్పాండ్ అవ్వడం కూడా ఆగిపోతుంది. సో ఇవి మనం రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి తీసుకునే మెడిసిన్స్. లెట్స్ బ్రేక్ దిస్ డౌన్. లెట్రోజాల్, ఇది ఇన్హిబిటర్. ఇది మన ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ని బ్లాక్ చేస్తుంది, అంటే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళి ఓవరీ ఎగ్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. క్లామిఫైన్, ఇది మన బ్లాకర్ లాగా పనిచేస్తుంది. మన బ్రెయిన్లో ఈస్ట్రోజన్ సిగ్నల్ని బ్లాక్ చేసి బాడీని ట్రిక్ చేసి ఓవ్యులేషన్ సిగ్నల్స్ని పెంచుతుంది. అండ్ లాస్ట్లీ కాంట్రసెప్టివ్ పిల్స్. ఇవి మన న్యాచురల్ హార్మోన్ సైకిల్ని సప్రెస్ చేసి మన హార్మోన్స్ని కంట్రోల్లోకి తీసుకుంటాయి. ఆల్ రైట్, ఈ టాబ్లెట్స్ వల్ల పీరియడ్స్ వస్తాయి, బట్ అది సొల్యూషన్ కాదు, అది సిగ్నల్ని ఫోర్స్ చేస్తుంది. మన రూట్ కాజ్ కరెక్ట్ చేయకపోతే ప్రాబ్లం మళ్ళీ వస్తుంది కదా. వీళ్ళందరూ చూసారా ఎంత హ్యాపీగా అన్నీ ఫాలో అవుతున్నారు? నా హ్యాండ్లో చూసారా ఒక ప్లాంట్ ఉంది. హోమియోపతి మెడిసిన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. సో పీసీఓడిలో చాలా బెటర్ క్యూర్ ఉంది. అండ్ మన బాడీని కరెక్ట్ రిథంలో పెట్టాలి, అప్పుడే హార్మోన్స్ కూడా బ్యాలెన్స్లో అవుతాయి. పీసీఓడి అనేది ఒక డిసీజ్ కాదు, అది బాడీ ఇచ్చిన సిగ్నల్. మన లైఫ్ స్టైల్లో ఇంబ్యాలెన్స్ ఉంది అని చెప్తుంది. ఫియర్తో కాదు, అవేర్నెస్తో అప్రోచ్ చేస్తే బాడీ మళ్ళీ బ్యాలెన్స్కి వస్తుంది. సో మై ఫ్రెండ్స్, మీకు తెలియకుండానే మీ శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తున్న ఒక చిన్న అలవాటుని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మీ ఇంటి బంగారం.